అప్డేట్ ఏం చేయలేదా? రాస్తున్నాను సార్, స్క్రిప్ట్ అవుతుంది. ఓకే. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. మేబీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఆడియన్స్ రియాక్షన్స్ ఓకే. రిలీజ్ తర్వాత లేడీస్ చాలా మంది మెసేజ్ పెట్టారు సార్. ఓకే. ఏమని, నా లైఫ్లో ఇలాంటి ఎంత బా లవ్ చేసే క్యాండిడేట్ ఉంటే నా లైఫ్లో, ఒక అబ్సెషన్ పక్కన పెడితే, బెడ్రూమ్లో ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేది పక్కన పెడితే, ఇంత లవ్ చేసేవాడు నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా అర్థమైందా? అవును ఓకే. సార్. ఓకే. ఓకే. నేను చలం గారి బుక్స్ బాగా చదువుతాను సార్. చలం ఒకటి, రంగనాయకం గారి బుక్స్, వంశీ గారి బుక్స్ ఇవి బాగా చదువుతాను అనమాట. చలం గారు ఎప్పుడు కూడా ఫెమినిస్ట్ అనమాట సార్ ఆయన బాగా. ఓకే. నేను చలం బుక్స్ అన్ని చదివేసినా మళ్ళీ చదువుతుంటా, ఖాళీగా ఉన్నప్పుడల్లా మళ్ళీ చదువుతుంటా. ఎందుకు అనిపించింది మీకు ఫెమినిస్ట్ అని? చలం గారు ఫెమినిస్ట్ సార్, నేను ఫెమినిస్ట్ కదా. అంటే నేను చలం గారి బుక్స్ చదవడం వల్ల నిజంగానే అమ్మాయిల్ని సొసైటీలో చూస్తున్నది ఇదంతా నాకు చలం గారి ఐస్ నుంచి వస్తే అదంతా చాలా రాంగ్గా కనిపించింది అనమాట. సో చలం ఒక వర్డ్ ఒకటి చెప్పారు అందులో, ఆయన రాసే బుక్లో. రాసిన బుక్లో ఏం చెప్పారంటే, నిజంగా ఒక అబ్బాయిని ఇష్టపడితే, ప్రేమించడం మొదలు పెడితే, నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను తట్టుకోగల మగాడు ఇప్పటివరకు భూమి మీద పుట్టలేదని చెప్పి చలం గారి బుక్లో చదివాను అనమాట. దాన్ని నేను ఇలా మార్చుకున్నాను అనమాట కథ రాసేటప్పుడు. అంటే మీరు ఇప్పుడు దాని కథను మార్చుకున్నారు ఆ డైలాగ్ బట్టి. నిజంగా అంత ప్రేమించే అమ్మాయి ఇప్పుడు దాకా మీరు మామూలుగా కూడా రియల్ టైంలో చూడలేదా? అబ్జర్వ్ చేయలేదా? అంటే తట్టుకునేంత మగాడు లేడని అన్నారు కదా. మగాడు లేడంటే, ఇప్పుడు అబ్సెషన్ సినిమా వచ్చింది కదా సార్, అలా ఉంటుంది. అంత 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 రియాక్షన్. యాక్చువల్ నాకు నిజంగా అదే, నేను సినిమా చూసిన తర్వాత కూడా, నేను అబ్సెషన్ చూసిన తర్వాత కూడా ఓకే రిలేటెడ్. కాకపోతే ఏంటంటే అది టెక్నికల్లీ చాలా బ్రిలియంట్గా ఉంది స్టోరీ చెప్పిన దానికన్నా. కానీ ఇది మీరు చూస్తే రెండు సేమే, కాకపోతే అక్కడ అమ్మాయి అబ్సెషన్ ఎక్కువ, ఇక్కడ అబ్బాయి అబ్సెషన్ ఎక్కువ. అవును సార్. కొంచెం ఇక్కడ లిటిల్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వైలెన్స్తో పాటుని వీడికి చిన్నప్పటి నుంచి ఒక చాలా బ్యాడ్ దాంట్లో పెరిగాడు సార్. అంటే బ్యాడ్ పెంపకం. అవును. ఎలా అంటే, కానీ అక్కడ నాన్న మంచోడే కదా. అంటే మంచోడే కానీ మన చిన్నప్పుడు ఇప్పుడు ఒక విషపు విత్తనాలు లేకూడదు సార్ మన బ్రెయిన్లోని. ఆ ఫాదర్ చిన్న పాపని తీసుకొచ్చి ఇంటికి తీసుకురాగానే, ఒరే ఇది నీ పిల్లం, నువ్వే బాగా చూసుకోవాలి దీన్ని అని చెప్పి, అది ఆయన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్లోకి ఇంజెక్ట్ అయిపోయి ఇంకా దాన్ని అబ్సెషన్లో ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వాడికి ఎప్పుడైనా మనకి ఇంట్లో మదర్ ఉంటే సార్, మనకి మంచి చెడు చెప్తుంది. మన సినిమాలో హీరోకి మదర్ లేదు, సో వాడికి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పేవాళ్ళు లేరు. ఫాదర్ జాబ్కి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఎప్పుడో బొమ్మతో కూర్చుని మాట్లాడుకుని బొమ్మతో అబ్సెషన్తో ఉండడం, ఇవన్నీ ఆయన అబ్జర్వ్ చేయడం అనమాట. కానీ నిజంగా అది చాలా పెద్ద జైలు కన్నా పెద్ద శిక్ష సార్ అది. ఏ సార్ అంటే అమ్మాయి